హలో హై నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఎమ్మెల్సీ కవిత చేతిలోకి వెళ్ళబోతున్నాయా? కాబోయే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కవిత బాధ్యతలు తీసుకోబోతున్నారా? అలాగే వీలైతే బీఆర్ఎస్ పార్టీ నుండి సీఎం క్యాండిడేట్గా కవిలోకుంట్ల కవితను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించబోతున్నారా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలహీన పడ్డది అనడం వాస్తవం. అందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 0 డిజిట్కే పరిమితం కావడం జరిగింది. కేసీఆర్ గారు పార్టీ ఇంత బలహీన పడుతున్నా కానీ పార్టీని యాక్టివ్గా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ గారు పాల్గొనడం లేదు. అయితే దీనికి పెద్ద ప్రణాళికనే ఉందన్న వార్తలు వస్తున్నాయి. కవిత జైలు నుండి విడుదలైన తర్వాతే కేసీఆర్ గారు తిరిగి యాక్టివ్ అవుతారని సమాచారం అందుతుంది. కేవలం కవిత కేసుపైనే, కవితను బయటికి తీసుకొచ్చే ఒకే ఒక్క అంశంపైనే ఇప్పుడు బీఆర్ఎస్ గురిపెట్టింది. కేసీఆర్ గారు గురిపెట్టారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 158 రోజులుగా కవిత జైల్లోనే ఉన్నారు. కల్వకుంట్ల కవితను విచారణ పేరిట సుప్రీంకోర్టుకి తీసుకువస్తున్నారు. అయితే కవిత విచారణకు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలంతా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావుతో సహా మరికొందరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ రూట్ మ్యాప్ సిద్ధం చేశాడు. అందులో భాగంగానే కవితను బయటికి తీసుకువస్తే, కవితను బెయిలు పైన బయటకు తీసుకువస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేశామని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం బీజేపీకి చెప్పింది. అందులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన కేటీఆర్ అలాంటిది ఏమీ లేదు, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా విలీనం కాదు, తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. దీంతో తాజాగా మరోసారి కవిత విచారణకు వస్తున్న సందర్భంలో కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీ వెళ్లకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన కొందరు నాయకులు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే కవిత ఎప్పుడైతే జైలు నుండి బయటకు వస్తుందో అప్పటి నుండి బీఆర్ఎస్ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవితను ముందుండి కేసీఆర్ బీజేపీ అలాగే కాంగ్రెస్ పై విరుచుకుపడాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన తర్వాత బలంగా జనాల్లోకి వెళ్ళారో ఆ విధంగా కవిత జైలు నుండి బయటికి రాగానే బలంగా జనాల్లోకి వెళ్ళాలి అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సంబరాలు అలాగే జాగృతి పేరు మీద యాక్టివిటీలు చేయడం, వివిధ కార్యక్రమాలతో కవిత జనాల్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా తెలంగాణ కోసం పోరాడినందుకు తెలంగాణ ఆడబిడ్డైన కవితపై కక్ష సాధింపు రాజకీయాలు బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ దానికి మద్దతు ఇస్తుందని చెప్పేసి ఒక విమర్శలు బీజేపీ కాంగ్రెస్ పైన చేస్తూ జనాల్లోకి బలంగా వెళ్ళి బీఆర్ఎస్ ను తిరిగి బలమైన శక్తిగా తీర్చిదిద్దాలి అని కేసీఆర్ గారు ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తుంది. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు కవితకు ఇచ్చి కవితను ముందుంచి కేసీఆర్ వెనుకుండి నడిపిద్దామని చెప్పేసి ఒక ఆలోచనకైతే వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కవిత జైలు నుండి బయట విడుదల కాగానే బీఆర్ఎస్ జనాల్లోకి బలంగా వెళ్ళడం ఖాయంలా కనిపిస్తుంది.